హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 80 to 90 కిలోమీటర్స్ ఉంటుంది మనాలి నుంచి కసోల్ అయితే. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నానంట. టైం అయితే మనకి కిలోమీటర్స్ తక్కువనే ఉంటుంది, కానీ అంత ఘాట్ రోడ్స్ కాబట్టి ఎక్కువ టైం అయితే పడుతుంది. నా అవతారం కొంచెం ఇగ్నోర్ చేయండి. అక్కడ రివర్ రాఫ్టింగ్ అదంతా చేసిన తర్వాత జుట్టు అంతా గడ్డిలాగా అయిపోయింది, ఇంకా కొంచెం అట్లా ఉందన్నమాట. సో మా డెస్టినేషన్కి అయితే మేము వచ్చేసాము. మా స్టే చూపిస్తాను. ఎంత ప్లెజెంట్గా కూల్గా ఉందంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. తర్వాత వచ్చాక మీకు రూమ్ చూపిస్తాను. ఫస్ట్ మనది రివర్ సైడే ఉంటుంది. సో మన రూమ్స్ పక్కన చిన్న కాలువ లాంటి దాటుకొని ఇక్కడికి రావచ్చు. వేసుకొని మీరు అంటే పోయింది కావా ఏంటి చూపించుకొని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనం వ్యూ ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇంకా ఏమంటారు, చీకటి పడిపోతుంది, సన్ రైజ్ అవుతుంది. సో ఫాస్ట్గా రూమ్స్లో బ్యాగ్లు అవన్నీ పెట్టేసి ఇంకా ఫాస్ట్ ఇక్కడికి వచ్చేసామన్నమాట. మళ్ళీ లేట్ అయితే చూడలేదు కదా, ఇంకా ఫ్లో అనేది పెరిగిపోతుంది. నాకు ఇట్లా నేచర్కి దగ్గరగా ఉండడం అంటే చాలా ఇష్టము. ఫస్ట్ నేను ఇలాంటి వైబ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాను, తర్వాత వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటాను. సో కొద్దిసేపు ఆ వాటర్లో అదంతా ఆడిన తర్వాత ఇంకా పక్కన ఇవన్నీ రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ కూర్చున్నాం అనమాట కొద్దిసేపు. ఈవినింగ్ 7 వరకు మనకి వెలుతురు అంతా ఉంటుంది, అప్పుడు సన్సెట్ అవుతుంది. చాలా ఎక్కువ లాంగ్ అవర్స్ ఉంటుంది అనమాట మనకైతే డే టైం అనేది. సో ఇంకా అప్పటికి ఫ్లో అనేది పెరిగిపోతుంది. ఇంకా ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది, మనకి నైట్ అదంతా వైపు చాలా బాగుంటుంది ఇక్కడ అని చెప్పారనమాట. సర్లే రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవుదాము. నా జుట్టు అయితే అసలు ఎంత పాడైపోయిందంటే ఘోరంగా ఫ్రిజీ అయిపోయి డ్రై అయిపోయింది. ఇంకా నేను ఇందాక ఇటు వచ్చేటప్పటికి గీజర్ ఆన్ చేసుకొని వచ్చాను, హెడ్ బాత్ అది చేద్దాం అనేసి. ఫ్రెష్ అయితే కొంచెం రిలాక్స్ అవుతుంది కదని. డే అంతా చాలా హెక్టిక్గా ఉండే. పారాగ్లైడింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుల్ ఆఫ్ రోడ్ కదా, ఫుల్ డస్ట్ అంతా, ఇంకా కొంచెం బాడీ అయితే అంత స్ట్రెయిన్ అయిపోయింది, ఆగమాగం అయిపోయింది, ఇంత ఇరిటేటింగ్గా ఉంది. నేను ఫస్ట్ బాత్ చేయాలనుకొని ఇంకా చీకటి అయిపోతుందని రూమ్కి అయితే వచ్చేస్తున్నాము. నేను ఇక్కడ మీకు రూమ్ కూడా చూపిస్తాను. రూమ్స్ అంటే ఇవి క్యాంప్స్ ఉంటాయి కదా, చిన్న టెంట్ లాంటివి, అలాంటివి. సో మన కోసమే ఇక్కడ నైట్ ఫైర్ క్యాంప్ ఉంటుంది, అది సెట్ చేస్తున్నాడు అతను. నేను అడిగాను అనమాట, ఇది మా కోసమేనంటే హాజీ అన్నాడు. ఇంకా ఇదంతా మన ఏరియా అనమాట. వెనకాల బిల్డింగ్ కూడా ఉంది, బట్ మేము ఇది చూస్ చేసుకున్నాము, చాలా కొత్తగా ఉంటుంది అని. సో అన్నీ చిన్న చిన్న క్యాంపుల్లాగా ఉన్నాయన్నమాట. చిన్న ఏమంటారు సిట్అవుట్ ఏరియా ముందు. ఇంకా ఎంటర్ అవ్వగానే ఈ డోర్ ఉంటుంది. ఇవన్నీ బాగా స్నో పడ్డప్పుడు ఇవేం పనికిరావంట, మళ్ళీ ఆఫ్ సీజన్లో వదిలేస్తారంట. కింద ఒక లెవెల్ వరకే గోడ ఉంది, మిగతాదంతా పైన టెంట్ ఉంటుంది కదా మనకు డేరా, ఆ మాదిరి ఉందనమాట. సో హట్ మోడల్లో ఉంది. ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది, కరెక్ట్ ఎగ్జాక్ట్గా నా హైట్ కొంచెం మీద ఉంది అంతే. చాలా సింపుల్గా ఉంది అండ్ నీట్గా ఉంది. ఎక్కువ ఫ్యాన్ అవసరం ఉండదు కాబట్టి ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ అయితే సెట్ చేసి పెట్టారు ఇక్కడ, అవసరమైతే యూస్ చేసుకోవచ్చు. వీటికి విండోలు కూడా ఉన్నాయి, కానీ చాలా కూల్గా ఉంది. టెంపరేచర్స్ అయితే చెప్పాను కదా, చాలా 1, 2, 3 అట్లనే ఉన్నాయి టెంపరేచర్స్ అయితే. ఒక బెడ్ మా ముగ్గురికి అయితే ఈజీగా సరిపోతుంది. అండ్ ఇంకా రైట్ సైడ్ ఏమో చిన్న డైనింగ్ టేబుల్ సెటప్ లాగా ఇచ్చారు. ఒక 2 చైర్లు, ఒక చిన్న టేబుల్, కెటిలు, 2 గ్లాసులు. ఇంకా ఇక్కడైనా కామన్ ఇవే విండోస్ అనమాట, చిన్నవి 2 ఇటువైపు ఉన్నాయి, మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే మైనస్, పక్కన రూమ్లో కూడా మాటలు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. బట్ ఇంకా తప్పదు, ఇంకేం చేయలేము, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడమే. మేము ఇక్కడ జస్ట్ 1 డే కోసం బుక్ చేసుకున్నాం ఇది. ఇదంతా బెడ్. ఇంకా ఇందులోనే మన మెయిన్ డోర్కి స్ట్రైట్గా రెస్ట్ రూమ్ ఉంటుంది. రెస్ట్ రూమ్ చాలా బాగుంది, మంచిగా నీట్గా ఉంది, వాటర్ హీటర్ అదంతా ఉంది. చెప్పాను కదా గోడ ఈ లెవెల్ వరకే ఉంది, ఇంకా మిగతాదంతా పైన మనకి జస్ట్ అట్లా టెంట్ వేసి వదిలేశారు. జస్ట్ అన్నీ ఫిక్స్ చేశారనమాట అప్పటి మందము. ఓవరాల్గా రూమ్ అయితే ఇది. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను, మంచిగా హెడ్ బాత్ చేసేసి మంచిగా మనకి క్యాంప్ ఫైర్ సెట్ చేశారు. అవి అట్లా కాపుకుంటుంటే మనకు చలికాలం ఎంత బాగుంటుంది. సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే.
ఫుల్ మ్యూజిక్ నైట్ అనమాట. నైట్ 12 వరకు ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంక పడుకొని మార్నింగ్ లేచేసరికి మంచి సన్‌రైజ్. మా వాళ్ళంతా ఇంకా ముందే లేచారు సన్‌రైజ్ కోసం అని, కనిపించలేదంట. సో నేను ఇంకా యాజ్ యూజువల్ లేచి ఫ్రెష్ అయిపోయి, మనకి ఇక్కడ ఫుల్ ప్లమ్స్ ఇంకా సీజన్‌గా దొరికేయి, న్యాచురల్‌గా దొరికేయి మనం ఎందుకు వదిలిపెడతాం. నిన్న నైట్ ఒక 2 తిన్నాను నేను. ఇప్పుడు కూడా మా రూమ్ ముందే ఉంటే ఒక 2 తిన్నాను. చాలా తియ్యగా ఉన్నాయన్నమాట. హ్యాపీ హ్యాపీ అనిపించింది నాకు ఇవన్నీ చూస్తే. ఖుష్ అయిపోయింది. హమ్మయ్య! ఇంత దూరం వచ్చినందుకు ఏదోటి హ్యాపీగా ఉంటున్నాంలే అని. నేను ఇది కూడా, ఈ డ్రెస్ కూడా నేను మొన్న మాల్ రోడ్‌లోనే తీసుకున్నాను. ఇంతకుముందు దాని రేట్ ఆరెంజ్‌ది, ఇది 2 కలిపి 500 నాకు. 250 ఇంకా మేమున్న రూమ్ నుంచి మాకు మణికరణ్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటది. సో అక్కడికైతే వచ్చేసాము. హాట్ వాటర్ స్ప్రింగ్ అంటాం కదా, అక్కడికి వచ్చాము. ఎంత బాగుంది తెలుసా, ఫుల్ పొగలు, అసలు ఆ వైబ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండే. లైఫ్లో ఒక్కసారి ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా పిల్లలైతే బాగా వాళ్ళకి ప్రతిదీ ఎక్స్పీరియన్సే. ఈ ఏజ్ తప్ప మళ్ళీ మళ్ళీ తిరగడేమో, ఇంకొక 10 ఏళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళలేము. సో దిస్ ఈస్ ద రైట్ టైం అనమాట. దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేనైతే కంపల్సరీ ట్రావెల్ అని చెప్తాను. ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయడం, కొత్త కొత్తవి చాలా నేర్చుకుంటాము. సో ఒకసారి ఆర్కిటెక్చర్ అదంతా చూసేయండి. ఇది లోపలికి వెళ్ళాలన్నమాట టెంపుల్లో, మన కిందికి. ఇది మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. సో కొంచెం మెట్లు దిగిన తర్వాత మనకి హాట్ వాటర్లో మనకు శివయ్య కనిపిస్తారు. మేము మండే రోజు దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మనకి ఇక్కడ అవి అమ్ముతారు, చిన్న చిన్న పోట్లీ బ్యాగ్స్ లాగా ఉంటాయి. అందులో చావల్, ఐ మీన్ రైస్, శనగలు ఉంటాయి. మనము అది ఎంతో 50 రూపీసో ఎంతో ఉంటుంది బ్యాగ్, 20 50 తీసుకొని అందులో ఉడికించవచ్చు. ఆ ఉడికించిన వాటితోనే మనకి దేవుడికి ప్రసాదం పెడతారు. ఇందులో మీకు కనిపిస్తుంటాయి పెద్ద పెద్ద బిందెలు, ఆ కుండలు లాంటివి ఉన్నాయి కదా, ఆ ప్రసాదమే దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇటు సైడ్ ఇంకో టెంపుల్ ఉంటుంది. చిన్న చిన్న పోట్లీ బ్యాగ్స్లో పెట్టి గుడి లోపలన మెట్ల పక్కనే అమ్ముతారు. సో ఇష్టం ఉన్న వాళ్ళు అందులో హాట్ వాటర్ దాంట్లో పెట్టి ఒక 15-20 మినిట్స్ ఉంటే మనకు అది కుక్ అయిపోతుందంట. సో ఇంకా మేము అంత టైం లేకుండా జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేద్దామని చూసాను అనమాట. ఈ పక్కన ఇంకో స్ప్రింగ్ ఉంటే దాంట్లో పెట్టారు, లైక్ ఒక బావి లాంటిది అనుకోండి. ఎదురుగా ఉన్నది అసలైన టెంపుల్. అదంతా దర్శనం చేసుకొని ప్రసాదం కూడా మనకి ఇందులో వండిందే పెడతారు. ఆ చావల్ లాంటిది కలర్ కలర్ ఉంటుంది రైస్. సో ఈ స్టెప్స్ అంతా ఎక్కేసి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ, నాకైతే అసలు ఆ పేరు గుర్తుండట్లేదు, ఒకటి రామ మందిర్ ఉంది, ఇంకోటి గుర్తులేదు నాకు సరిగ్గా. సో అవి ఉన్నాయి, అన్నీ చూసుకొని ఇంకా రిటర్న్ అయితే మేము బయలుదేరాము. ఎంత బాగుంది తెలుసా, ఒక పక్కన ఎండ, ఒక పక్కన ఈ వేడి, మనకి హాట్ వాటర్ది వస్తూ ఉంటే ఆహా అనిపించింది. అండ్ ఇంకా ఆ రోజు నైట్ మేము బయలుదేరి ఢిల్లీకి అయితే వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మాకు ఢిల్లీలో నాకైతే అస్సలు నచ్చలేదు. ఫుల్ వేడి, ఆ రూమ్స్ బాగాలేవు, చాలా అంటే చాలా చిరాగ్గా అనిపించింది. సో నాకు ఆ మూడు వల్లనే ఎక్కువ క్యాప్చర్ చేయదలుచుకోలేదు. టెంపరేచర్సు 45-47 ఉండేసరికి మేము నిన్న మొన్న ఫుల్ -1, 2లో ఉన్నాం కదా, అలాంటిది ఇంత వేడి తట్టుకోలేకుండా అయిపోయింది ఒకటేసారి. సో సరోజిని మార్కెట్ అని ఇంకా దానికోసం తీసుకొచ్చారు. ఇంకా సర్లే ఆ రోజంతా అలా గడిచిపోయింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్క పని కూడా రోజు సరిగ్గా అవ్వలేదు. బికాస్ ఆఫ్ టెంపరేచర్స్ చాలా హై ఉండే, తట్టుకోవడం అసలు అవ్వలేదన్నమాట. ఇంకా రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, అవన్నీ ఒక 2-3 దగ్గర చూసుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే చాలా ఎర్లీగా వచ్చేసామన్నమాట. నైట్ 11కి ఫ్లైట్ ఉంటే 6కి అంతా వచ్చేసి రిలాక్స్ అవుదామని వచ్చేసాం ఫస్ట్ ఇక్కడికి. సో ఏసీలో అన్నా ఉండొచ్చు కనీసం, ఏం పని లేకుండానే. కానీ చాలా బాగా గడిచింది తెలుసా, ట్రిప్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను చాలా క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నా సెల్ఫ్ చూస్తానంటే ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి, నాకు అది నచ్చాలి, అప్పుడే నేను మీకు చూపిస్తాను. సో హోప్ ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. షార్ట్స్లా కూడా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, సో చూస్తూ ఉండండి. నైట్ 10 అయింది, ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అవ్వలేదు. మ్యాచ్ ఉంటే మా పిల్లలు అయితే మ్యాచ్ అయితే చూస్తున్నారు. అలా మా వెకేషన్ అయితే హ్యాపీగా గడిచిపోయింది 1 వీక్. సో వచ్చేసప్పటికి మొహాలన్నీ మాడిపోయే దెబ్బకి. ఇన్ని రోజులు చల్లగా ఉన్నదంతా ఢిల్లీలో ఒక్కరోజంతా తీసిపోయింది. నేను డ్రెస్ కూడా అంతా మార్చుకొని కొంచెం కంఫర్ట్ వేర్ వేసుకున్నాను. నైట్ 11-11:30కి మన బోర్డింగ్ ఏదో ఉంటే మార్నింగ్ మేము ఇంటికి వచ్చేసరికి 3 అంతా అయిపోయింది. ఇంకా మనం సేమ్ ఇండిగో ఫ్లైట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఏసీ జంకా ఇచ్చిండనమాట. ఫుల్ చల్లగా కూల్ అయిపోయినాం దెబ్బకి. వెళ్ళేటప్పుడేమో సఫికేటింగ్గా అనిపించింది, రిటర్న్లో చాలా బాగా అనిపించింది. అండ్ ఇది కొత్తది అనుకుంటా మేబీ ఫ్లైట్, కండిషన్ అంతా చాలా బాగుంది.
ఇంకా వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా మేము ఫ్యామిలీ ఒక్క దగ్గర కూర్చోలేదు. సో ఇప్పుడన్నా కూర్చుందాం అనేసి ఇంకా మేము ముగ్గురం ఒక దగ్గర కూర్చున్నాము, నేను మా ఆయన అచ్చు. డిన్నర్ కూడా ఎయిర్పోర్ట్లోనే చేస్తాం. కొంచెం వాడు ఫ్రైడ్ రైస్ తినకపోతే అచ్చు తెచ్చుకున్నాడు అనమాట తింటా అని. కానీ అలాగా పట్టుకొని ఉండడమే, ఏది తినడు. ఫస్ట్ ఏమో తింటా తింటా అంటాడు, తర్వాత నేను అవన్నీ క్యారీ చేయాలి. సో ఫస్ట్ నేను ఒకసారి విండో సీట్ దగ్గర కూర్చున్నాను. ఎప్పుడైనా వాడికే ఇచ్చేస్తాను. ఇంకా కొద్దిసేపు తర్వాత మా వాడికి ఇచ్చేసి నేను మధ్యలో కూర్చున్నాను. ఈసారి మంచిగా హ్యాపీగా అనిపించింది నాకు రిటర్న్లో, ఎందుకంటే కూల్గా ఉంది కాబట్టి. వెళ్ళేటప్పుడు చాలా చిరాగ్గా అనిపించింది, రిటర్న్లో కూడా అట్లే ఉంటుందేమో అని భయపడ్డా. కానీ చాలా బాగా జర్నీ అంతా బాగా జరిగింది. ఇంకా నైట్ టైం కాబట్టి మనకి ఏం వ్యూస్ లేవు, ఇవే కనిపిస్తున్నాయి. వెళ్ళేటప్పుడు అదే, వచ్చేటప్పుడు అదే. ఈసారి ఎప్పుడైనా వెళ్తే మాత్రం సన్ రైజ్ టైం కానీ సన్సెట్ టైం కానీ వెళ్ళాలి, చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్స్పీరియన్స్ అది కూడా చేయాలి కదా. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ ఒక 3-4 వీడియోస్ అయితే వేసున్నాను. ప్రతిదీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి నేను నా లెన్స్ ద్వారా నేనేం చూశాను, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యాను అనేది మీకు షేర్ చేశాను. హోప్ ఇవన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. నా లెవెల్ అయితే నేను ట్రై చేస్తాను. ఇంకెంతవరకు సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు కానీ. సో ఇవన్నీ ట్రావెల్ బ్లాగ్స్ ఒకసారి చూడండి. నేను అన్నీ ఒక ప్లేలిస్ట్లో అయితే వేస్తాను, మీకు కూడా చూడడానికి ఈజీగా ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. అండ్ ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి ఒక 1 అవర్ కాబట్టి. ఇది వీడియో హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.